శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రభు మహారాజుల వారి పాదపద్మములకు నా ఒక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రియ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా మనము ఉన్నది ఉన్నట్లు సద్గురుముఖత తెలుసుకొని పరమార్థము చెందుటకు, పరమార్థమును సాన్నిధ్యమును పొందుటకు, పునర్జన్మరహితులమై జన్మరాహిత్యమును చెంది మానవ జన్మను తరింపజేసుకోవటము కోసము గురువాక్యము గురుబోధ వినవలసి ఉన్నది. కాబట్టి ఆ గురుబోధ ఎలా ఉండాలి అంటే, పరిపూర్ణ బోధ నెరిగిన గురువరుచే బోధగొన్న గొప్ప ఫలంబో. పరిపూర్ణ బోధ నెరుగని గురువరుచే బోధగొన్న గొప్ప ఫలమౌనా. అది ఎట్లన్న కూడి రతిలోన పురుషునిచే సంతు పొలతి బొడయును బడయ తరమౌన వారికి తమ వంటి వారిచే గొప్ప ఫలమౌనా. అది ఎట్లన్నా కుడి రతిలోనా. పరిపూర్ణ బోధ నెరిగిన గురువరుచే బోధగొన్న గొప్ప ఫలంబవు. పరిపూర్ణ బోధ నెరుగని గురువరుచే బోధగొంటే గొప్ప ఫలమవునా. అది ఎలాగా అంటే, ఒక అమ్మాయి అక్క చెల్లెళ్ళు ఉండేవారు. అక్కకు వివాహం అయింది. కొద్ది రోజులకు అక్కకు ఒక కుమారుడు కలిగినాడు. ఆ పిల్లోని ఎత్తుకొని చెల్లెలు అంటే పిన్నమ్మ ముద్దులాడుతూ ఉంది, ఆనందపడతా ఉంది. బుగ్గలు గిల్లుతూ, ఎంత ముద్దుగా ఉన్నావురా, ఎంత ఆనందంగా బాగున్నావురా, ఎంత నవ్వుతూ ఉన్నావురా, ఎంత మురిసిపోతూ ఉంది ఆ చెల్లెలు. సరే, నాకు కూడా వాళ్ళ అక్క వచ్చి అమ్మ పిల్లోడు పాలకి ఎడుతున్నాడు, పిల్లోని నిమ్మ అని చేతిలో పిల్లోని తీసుకొని వాళ్ళ అక్క తీసుకెళ్ళింది. అయ్యో, చేతిలో పిల్లోడు పైన, అదే నా కొడుకు అయితే నా దగ్గర ఉండు కదా అనుకుంది. సరే, ఎట్టికేలకు అమ్మాయి పెళ్ళి మీద మనసు కలిగింది, సంతోషమే. ఎటుకేలకు కొద్ది రోజులకు తండ్రి ఒక వివాహం చేయాలా అమ్మాయికి అని చెప్పేసి ఒక వరుని చూపించినాడు. చూపిస్తే అమ్మాయి ఎటుకేలకు ఒప్పుకోక లాస్ట్కి అలాంటి వారినే తీసుకొచ్చి వివాహం చేస్తే ఆ అమ్మాయికి సంతానం కలుగుతుందా? చెప్పండి. పురుషునిచే సంతు పొలతి బడయును బడయ తరమౌన వారికి తమ వంటి వారిచే గొప్ప ఫలమౌనా. అది ఎట్లన్న కూడి రతిలోన, స్త్రీ పురుషులు రతిలో కూడి సంతోషపడితే జన్మకారణమైనటువంటి సంతానం కలుగుతుంది. కానీ ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే వారికి సంతానం కలుగుతుందా? అట్లనే పరిపూర్ణ బోధ నెరిగిన గురువరుచే బోధగొన్న గొప్ప ఫలంబవు. స్త్రీ పురుషుని వివాహం చేసుకుంటే సంతానం ఎట్లా కలుగుతుందో అట్లా గొప్ప ఫలం అవుతుంది నిజమైనటువంటి గురువు దగ్గర బోధ వింటే. అట్లుగాక పరిపూర్ణ బోధ నెరుగని గురువరు దగ్గర బోధ వింటే గొప్ప ఫలమవునా? కాబట్టి ఈ ధర్మాలను గ్రహించాలని మనమందరము జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈనాడు గొప్పల కోసం తిప్పలు పడే మహనీయులు చాలామంది ఉన్నారు, వింటున్నాం, కంటున్నాం. కాబట్టి గొప్ప తక్కువలు కాదు మనకు కావాల్సినది, నిజమైనటువంటి పరమార్థము కావాలి.
ఎల్లకాలం మనం ఇక్కడ ఉండము. పోయే లోపల ఆ పరమార్థం ఏందో తెలుసుకొనే పోవాలా. తెలుసుకొని పోతే మళ్ళీ రాము. తెలియకుండా పోతే వస్తూ ఉండాల్సిందే, పోతూ ఉండాల్సిందే. ఈ రాకడ పోకడ అవసరమా? వచ్చి ఏమి ఉరగబెట్టినాం మనం ఇక్కడ? నిలిచేది ఏమన్నా ఉందా? మనకంటే గొప్ప వాళ్ళు ఏమన్నా వచ్చి నిలబడిపోయినారా? ఎంతటి వాళ్ళు నిలబడలేదు కదా, మనమెంత. కాబట్టి ఏది నిజమో తెలుసుకొని పోదాం. నిజము తెలిసిపోతే రాము. అందుకే వేమారెడ్డి గారు అన్నారు, చూసి విడుసువాడు శుద్ధాత్ముడయా అన్నాడు. ఏమి చూడల్లా, ఏమి విడసల్లా? ఉన్నది సత్యము, పరమార్థము, దాన్ని చూడు. లేనిది నేననే అహంపదార్థం అనబడే అటువంటి మాయా, ఇది నేననేది, ఇది లేనిదని దీన్ని విడువు. దాన్ని చూడు, దీన్ని వీడు. చూసి విడుసువాడు శుద్ధాత్ముడు, వాడే పరిశుద్ధాత్ముడు, వాడే పరమార్థాన్ని ఎరిగినటువంటి మహనీయుడు. అట్టివాడే నిజగురు. అట్టివారి బోధనను మనం విన్నప్పుడే నిజమైనటువంటి గొప్ప ఫలంబవును. అట్లుగాక మిడిమిడి జ్ఞానము చేత ఈ ప్రపంచ భ్రాంతిలో మనల్ని తాను మునిగి మనల్ని ముంచేవారు పరమార్థమును బోధించలేరు. అట్టి వారి సావాసము చేసిన మనము గట్టెక్కను లేము. మంచి పడవ మీద కాలు పెడితే ఒడ్డుకు చేరుకుంటామేమో కానీ చిల్లులు పడినటువంటి పడవ మీద కాలు పెడితే ప్రయాణం సాగుతుందా? నడిపేవాడు, పడవలో కూర్చున్నవాడు, ఉభయులు కూడా నదిపాలే కదా కావలసింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. శంకరాచార్యుల వారు మహానుభావుడు అదే అన్నారు. మతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. ఎవరు నావారు అని అనుకునేదానికి అవకాశమే లేదు. ఏదీ నీది కాదు. ఆజ్యం నాస్తి గృహం నాస్తి సంపూర్ణం. ఏదీ లేదు. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త. నీకు నీవే తప్ప ఎవరు దిక్కులేరు. నీకు నువ్వు ఒక్కడే వస్తున్నావు ఈ లోకంలోకి, ఒక్కడివే పోతున్నావు. ఎవరు దిక్కులేరు. నిన్ను రమ్మనేవారు లేరు, పొమ్మనేవారు లేరు. అట్లనే నిన్ను శిక్షించేవారు లేరు, రక్షించేవారు కూడా లేరు. నీ బుద్ధిని నీవు సద్ధర్మ మార్గములో, మంచి మార్గములో నడిపించుకున్నప్పుడే నీవు పరమార్థాన్ని తెలుసుకొని ఒడ్డుకు చేరుకుంటావు, గట్టెక్కుతావు. కానీ ప్రపంచం వైపు, మాయ వైపు చూసి పండ్లిగిలిచ్చి నిజమని భ్రమించినావా, అది మాయ తీసపోయి నదిలో దొబ్బేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త సుమి. ఏది నిజము కాదు అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి నిజ నిర్ధారణ కోసము మనము గురుధర్మాన్ని తెలుసుకోవాలి. కాబట్టి పరిపూర్ణ బోధ నెరిగిన గురువరిచే బోధగొన్న గొప్ప ఫలంబవు, పరిపూర్ణ బోధ నెరుగని గురువరిచే బోధగొన్న గొప్ప ఫలమవునా? అది ఎట్లన్న కూడి రతిలోన పురుషునిచే సంతు పొలతి బడయను బడయ తరమౌన వారికే తమ వంటి వారిచే గొప్ప ఫలమవునా? అది ఎట్లన్నా కూడి రతిలోన అంటాడు. ఇంకా పరిపూర్ణ బోధ నెరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పనిబడున్. గురువరినొకని మరలను హరివరమున బుట్టినట్టి ఆసి కండికిని భార్య అయినట్టి అబల తండ్రికిని ఒరుల నిద్దరిని దేవలని అల్లుడు నేను ఒరియుంతుమని చెప్పి వనిత నంపిన ఎట్టి యాసి కండికిని భార్య అయినట్టి అబల తండ్రికిని. పరిపూర్ణ బోధ ఎరుగని గురు శిష్యులు ఇరువురు ఆయన గురువుగా భావించుకొని, గురువు అనుకున్నాడు ఒక ఆయన గురువు అనుకొని ఇంకొక ఆయన దగ్గరికి పోయి శిష్యుడిగా చేరినాడు. అసలు గురువు అంటే ఏమిటి అర్థము? దైవాన్ని తెలియజేసేవాడని ఒక్కటే వాక్యం. నిజమైన వాక్యం ఏమిటి అంటే గురువు అనగా దైవాన్ని తెలియజేసేవాడనే తప్ప మిగతాటివి ఏంటో నేర్పిస్తాడు, ఆర్పేస్తాడు అనేటోడు కాదు. గురువు అనగా దైవం గురించి బోధించేవాడే గురువు.
ఈ రెండో వాడు గురువు కాదు. అందుకే అట్టి పరమార్థాని కోసమై ఆశ్రయించినాడు శిష్యుడు. పాపం ఆ గురువుగారు ఏమి తెలుసు పాపము, ఆ గురువుగారికి ఏదో తెలిసిన వరకు ఆయన చెప్పినాడు. చెప్తే ఈ శిష్యుడు ఏం చేసినాడు, అయ్యా నేను వచ్చినది దీనికోసం కాదు, దైవాన్ని తెలుసుకోవాలని కోసం వచ్చినాను. అయ్యా నాకు అది తెలియదేపా, నాకు ఈ ధ్యానాలు యోగాలు శ్వాస మీద ధ్యాస, ఈ చక్రాల మీద ఈ ఘట శోధన దీని మీద నేను ప్రయాణం చేసినా కానీ పరమార్థం మీద దైవం మీద నేను ప్రయాణం చేయాలి, అది నాకు తెలుసు అన్నాడు. మరి ఎట్లా స్వామి అంటే, ఇద్దరికి నాకు కూడా ఇవన్నీ చేసి చేసి వ్యాసిరికి వచ్చిపోయింది, దీనిలో నిజం తెలియవల్లే ఇవన్నీ ఉత్తవే, నేను పోతే నాతో పాటు అన్నీ పోతాయి, కాబట్టి నిజమైనటువంటి దైవం ఎవరో నాకు తెలియదు నాయన, నిజమైన దైవం తెలియజేసి అటువంటి గురువు ఎక్కడున్నాడో అటువంటి గురువు కోసము ఇద్దరం కలిసి పోదాంపా అనాల్సి వచ్చింది ఆ గురు శిష్యులు ఇద్దరు కలిసి. అలాగే హరివరమున పుట్టినట్టి ఆ శిఖండికిని, కాశీరాజు పుత్రుడైనటువంటి శిఖండికి ఒక అమ్మాయి వివాహం చేసుకోవాలని తండ్రి తలపెట్టి ఎన్నో చిత్రపటాలు తీసుకొచ్చి చూపిస్తే ఎవరిని ఒప్పుకోలే ఆ అమ్మాయి. అయితే ఎట్టికేలకు ఒక చిత్రపటాన్ని చూసి ఈ యువరాజుతో నాకు వివాహం కావాలని కోరుకుంది. సరే పిలుచుకొచ్చినారు, ఎట్టికేలకు వివాహం చేశారు. చేసిన తర్వాత 3 నెలలు ఉన్న తర్వాత అత్తవారింటికి పంపించే ముందరగా ఒక చెలికెత్తను పెట్టి పంపినాడు రాజు కుమార్తె వెంట. అమ్మా నా కుమార్తె ఒకతే పోతా ఉంది, నువ్వు ఇష్టసఖివి కాబట్టి కొద్ది రోజులు ఉండి అమ్మాయికి మంచి చెడ్డలు చూసుకొని 3 నెలల తర్వాత రమ్మన్నాడు. సరే వెళ్ళింది ఇష్టసఖి కూడా. 3 నెలలు ఉన్న తర్వాత అమ్మ టైం 3 నెలలు అయ్యింది, నేను మన ఊరికి వెళ్ళిపోను, మన రాజ్యానికి వెళ్ళిపోతాను అని చెప్తే, సరే ఉండవే అని ఇంట్లోకి పోయి ఒక చీటీ రాసిచ్చి తీసుకొచ్చి ఇది మా నాన్నగారికి ఇమ్మనిచ్చింది ఆ రాజకుమార్తె. తీసుకొచ్చి ఇంటికి ఇచ్చిన తర్వాత రాజుగారు అంటున్నారు, ఆ రాజుగారు ఏమ్మా మా కూతురు బాగుందా, అల్లుడు గారు బాగున్నారు, అందరూ బాగున్నారు మహారాజా, ఇదిగో ఈ కావరి చీటీ ఇచ్చినాను తీసుకొని చదివినాడు. ఏముంది అందులో, నానా ఇంతవరకు నా వివాహం కోసం ఎన్నో రాజ్యాలు తిరిగి ఎంతోమంది యువరాజుల చిత్రపటాలు తీసుకొచ్చి చూపించినావు, ఇప్పుడు ఇద్దరికి వరులు కావాలా, నాకు ఒక భర్త కావాలా, నా మొగునికి ఒక భర్త కావాలా అని ఆ సీటులో రాసింది. అంటే ఏమర్థము, ఆ అమ్మ చేసుకున్నటువంటి వాడు శిఖండి, మరి వారికి సంతానం కలుగుతుందా? పురుషునిచే సంతు పడితే పొలతి పడుతుంది కానీ తమ వంటి వారిచే కలుగుతుందా? ఆ విధంగానే గురు శిష్యులు ఇంకొక గురువుని ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి నిజమైనటువంటి పరిపూర్ణ బోధ తెలియజేసే గురువుని ఆశ్రయించాల్సిందిగా తెలియజేస్తూ సద్గురు ప్రభు మహారాజుకు జై.